ప్రార్థన చేసుకున్నామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి ఈ పగటి కాల సమయంలో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి ఈ శుక్రవారం పగటి కాల సమయంలో కూడా ఈ ఉపవాస ప్రార్థనా కూడిక జరిగించుకోవడానికి తండ్రి, మా ఎడల మీరు చూపించినటువంటి మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి మిమ్మల్ని ఎంతగానో మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఈ 2026 సంవత్సరంలో ఈ జనవరి మాసంలో సంఘంలో ఈ 3వ శుక్రవారం పగటి కాల సమయంలో మీ పిల్లలంగా మీ పాద సన్నిధిలోకి చేరుకొని మీకు ప్రార్థనలు చేసుకొని మిమ్మల్ని కూర్చున్న పాటలు పాడుకొని మీ విలువైనటువంటి మాటలు ప్రభా మేము విని మమ్మల్ని మేము బలపరుచుకొని మాలో ఉన్నటువంటి లోపాలను మేము దిద్దుకొని నీ కొరకు ఈ లోకంలో ఉన్నతంగా మేము బ్రతికి మా బ్రతుకుల ద్వారా నీ కృపామహిమకు మేము కీర్తి కలుగు చేసి మా తనువులు చాలించి నీ ఉన్న పరలోక రాజ్యానికి మేము చేరుకోవడానికి ఈ భూమి మీద ఉండగానే తండ్రి మా చిన్నపాటి జీవితంలో ప్రణాళికలు వేసుకుంటూ ఉండగా దానిలో భాగంగానే ఈ పగటికాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థన కూడికనైనా మేము జరిగించుకోవడానికి మా ఇళ్ళ మీరు చూపిన మీ కృపను బట్టి స్తోత్రాలు. ప్రారంభ ప్రార్థనలో మీరు మాకు తోడుగా నడిపించారు నాయన. పాటల కార్యక్రమంలో కూడా మీరే మాకు తోడు నడిపించారు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ మాటలు మేము అందరం వినడానికి సిద్ధపడుతూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సంగముగా కూడి వచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలోనే నా శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని దయను బట్టి ఈ 2026 సంవత్సరంలో యథావిధిగానే మరి ఈ 3వ శుక్రవారం దినాన మరి పగటికాల సమయంలో మరి ఒక చిన్న సంఘముగా, ఒక చిన్న సమూహంగా, ఒక చిన్న మందగా దేవుని సన్నిధిలో చేరుకొని దేవునికి ప్రార్థనలు చేసుకొని దేవునికి వచ్చిన పాటలు పాడుకొని దేవుని విలువైన మాటలు వినే అవకాశాన్ని, అదృష్టాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి మనం ఎంతగానో దేవునికి స్తుతి చెల్లించాలి. కొద్ది నిమిషాలు మనం సమయానుకూలంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశము బ్రతుకిచ్చిన దేవుని కొరకే బ్రతుకుచున్నావా అనే అంశాన్ని ఆలోచించేద్దాం. ఎవరైనా ఇంతవరకు ఈ అంశాన్ని వినని వారైతే చక్కగా వినండి, అర్థం చేసుకోండి, ఆలోచించండి. ప్రతి రిఫరెన్స్ మీరు రాసుకోండి. ఆ వాక్య ప్రకారంగా బ్రతికి అనేకులను బ్రతికించడానికి సిద్ధపడండి. బ్రతుకిచ్చిన దేవుని కొరకే బ్రతుకుచున్నావా? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనకు జన్మనిచ్చిన వాడు దేవుడే, మనకు బ్రతుకునిచ్చిన వాడు కూడా దేవుడే, మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చింది కూడా దేవుడే. ఇంతకు మనం బ్రతుకుతున్నామంటే దానికి కారణం కూడా దేవుడే. దేవుడు లేకపోతే మనం లేము. మన జన్మకు కారణం, మన జీవితానికి కారణం, మన ఆయుష్కాలానికి కారణం దేవుడే. మరి బ్రతికిచ్చిన వాడు ఎందుకు ఇచ్చాడు కదా? మనకు జన్మనిచ్చేవాడు దేవుడే, మనం బ్రతకడానికి మనకు బ్రతుకునిచ్చినవాడు దేవుడే, మనకు ఆయుష్కాలాన్ని నియమించిన వాడు కూడా దేవుడే. ఇంతకాలం మనం ఈ లోకంలో బ్రతకాలని. మరి బ్రతికిచ్చిన దేవుడు మనకి ఆ బ్రతుకుని ఎందుకు ఇచ్చాడు అనేది మనం ఆలోచన చేసుకోవాలి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తమ బ్రతుకు పరమార్థం తెలియక బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఆలోచన చేద్దాం. తన కొరకే బ్రతకాలని, తన కొరకే జీవించాలని ఆయన మనకు జన్మనిచ్చాడు, లేదా ఈ బ్రతుకునిచ్చాడు. ఇది మాత్రం
ప్రతి ఒక్కరూ, జన్మించిన ప్రతి ఒక్కరూ తమ జన్మ పరమార్థాన్ని ఎరగవలసిందిగా కోరుకుంటున్నా. దేవుడు మనకు జన్మను ఎందుకు ఇచ్చాడు, లేదా ఈ బ్రతుకుని ఎందుకు ఇచ్చాడని మనం ఆలోచన చేస్తే, మనకు బ్రతుకునిచ్చినటువంటి దేవుని కొరకే మనం బ్రతకాలని మనకు బ్రతికిచ్చాడంట. దేవుని కొరకే బ్రతకాలని. సృష్టిలో ఉన్నటువంటి ఎన్నో వాటికి దేవుడు బ్రతికిచ్చాడు, లేదా జన్మనిచ్చాడు కదా. ఏమండి, మనకలాగే ఈ లోకంలో ఎన్నో జీవరాశులు పుట్టాయి. మన కళ్ళ ముందే ఎన్నో జంతువులు పుడుతున్నాయి. ఈ లోకంలో ఎన్నో జీవరాశులు పుడుతున్నాయి కదా. అదేవిధంగా మన కళ్ళ ముందే ఎన్నో జలచరములు పుడుతున్నాయి. మన కళ్ళ ముందే ఎన్నో ప్రాకే పురుగులు పుడుతున్నాయి. మన కళ్ళ ముందే చెట్లు కూడా పుడుతున్నాయి. అయితే ఇవన్నీ పుడుతున్నాయి కానీ ప్రియులారా, పుట్టినవన్నీ కూడా అవన్నీ వాటి కోసమే అవి బ్రతకట్లేదు. అవన్నీ వాటి కోసమే అవి జీవించట్లేదు. మరి ఎవరి కోసం బ్రతుకుతున్నాయని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఏమండి, దేవుడు వాటికి బ్రతికిచ్చాడు కనుక దేవుని కొరకే బ్రతుకుతున్నాయి అవన్నీ. ఇంకోటి, వాటి కొరకు అవి బ్రతకట్లేదు కానీ అవన్నీ కూడా మన కోసం బ్రతుకుతున్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులు మన కోసమే, భూమి మీద నడిచే జంతువులు కూడా మన కోసమే, జలముల్లో సంచరించే జలచరములు కూడా మన కోసమే. ఈ చెట్లు కదా, ఈ సముద్రాలు, ఈ జలచరములు, ఈ కొండలు, ఈ లోయలు, ఈ గుట్టలు, ఈ ఎడారులు, ఈ భూమి అంతా మన కోసమే కదా. అయితే ప్రియమైన దేవుని వల్లరా, సృష్టిలో ఉన్న వాటన్నిటికీ తెలుసు ఏ జీవి కూడా తన కొరకే బ్రతకదు, ఏ జీవి కూడా తన కోసమే చనిపోదు. అవన్నీ కూడా ప్రియులరా చూసినప్పుడు దేవుని కోసమే బ్రతుకుతున్నాయి, దేవుని కోసమే చనిపోతున్నాయి. వాటికి తెలుసు వాటి బ్రతికెందుకో, దేవుడు వాటికి బ్రతికెందుకు ఇచ్చాడో వాటికి తెలుసు. దేవుని కోసమే బ్రతుకుతున్నాయి, దేవుని కోసమే చనిపోతున్నాయి. యెషయా గ్రంథం ఒకసారి మనం చూస్తే మనకు తెలిసిన వాక్యం, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వాక్యం ఒకసారి చూద్దాం. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. చెప్తున్న వాటిలో మీరు ఆలోచన చేయండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలీయులకి తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ఇక్కడ ఆకాశంతో చెప్పుకుంటున్నాడు, భూమితో చెప్పుకుంటున్నాడు. ఏమని దేవుడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? దేవుడు తన బాధ అంతా కూడా ప్రియులరా చెప్పుకుంటున్నాడు. అంటే నా పిల్లలు నా కోసం బ్రతకట్లేదు, నేను వారికి జన్మనిచ్చాను, వారిని పెంచి పెద్ద చేసి గొప్పవారినిగా చేశా. అయితే నా పిల్లలు నా కోసం బ్రతకట్లేదని దేవుడు తన బాధని, తన ఆవేదనను ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. దేవుడంట పిల్లలకి జన్మనిచ్చి వారిని పెంచి పెద్ద చేసి గొప్పవారినిగా చేశాడంట. అయితే వారు దేవుడి మీద ఏం చేశారంట? తిరుగుబాటు చేశారంట. అందుకని ఆకాశంతో భూమితో ఈ విధంగా చెబుతున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, అయినను వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. నా పిల్లలకి ఏం లేదు, తెలివి లేదు. ఒక ఎద్దుకు తెలుసు తన యజమానుడు ఎవరో, ఒక గాడిదకు తెలుసు తన సొంతవాని దొడ్డేదో. నా పిల్లలకు మాత్రం నేను ఎవరినో తెలియట్లే. వాళ్ళకి జన్మనిచ్చిన నన్ను మర్చిపోయి
బ్రతుకుతున్నారని దేవుడు బాధపడుతూ ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నాడు. ప్రియులారా, ఎద్దు తన కామందు నెరుగును అన్నాడు. అంటే ఎద్దుకు తన యజమానుడు తెలుసంట. ఒక గేదె కూడా చూడండి ప్రియులారా, మన ఇంట్లో ఏదైనా ఒక పాలిచ్చే గేదెను మనం మేపుకుంటున్నాం అనుకోండి, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి కూర్చొని పాలు తీసుకుంటాం లేదా పాలు తీస్తామంటే తీనిస్తుంది అది గేదె? మీ ఇంట్లో మీరు ఒక గేదెను మేపుకుంటున్నారు, మీ గేదె దగ్గరకు వచ్చి మీకు తెలియకుండా రాత్రికి రాత్రే వచ్చి ఒక గిన్నె తీసుకొని వచ్చి నేను పాలు పిండుకుందామని ట్రై చేశాను అనుకో, ఒక్క తన్ను తినిద్ది అన్నమాట. అవునా? దాని యజమానుడు దాని యజమానురాజులు మాత్రమే వచ్చి ఏ సమయంలో పాలు తీసుకున్నా సరే పాలు ఇచ్చిద్ది. అంటే దానికంటూ తమ్ముడు నాకు బాబు మధ్యాహ్నం కూడా తీసేవాడు అప్పుడప్పుడు పాలు, అది మధ్యాహ్నం కూడా ఇచ్చిద్దంట. కొన్ని ఉంటాయి అలాగా. అంటే చూడండి, ఒక గేదె చూడండి, తన యజమానుడు వచ్చి పాలు తీస్తేనే, తన యజమానురాలు వచ్చి పాలు తీస్తేనే పాలు ఇచ్చిద్ది. వేరే వాళ్ళు వచ్చి ఎవరైనా పాలు తీసుకుంటే పాలు తీనిచ్చిద్దా? తీయలేదు. ఇలా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఒక గాడిదకు తెలుసంట తన సొంతవాని దొడ్డి కదా, ఒక గాడిదకి సొంతవానికి దొడ్డి తెలుసు అన్నాడు. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఒక గేదె కూడా పచ్చగడ్డి మనం దాని ముందు వేసామనుకోండి, అది తిని తృప్తి చెంది ఏం చేసిద్దంట? కృతజ్ఞత కలిగి తన యజమానుడికి గిన్నె నిండా తెల్లటి పాలు ఇచ్చిద్దంట కృతజ్ఞత కలిగి. ఒక కుక్కను కూడా మనం చూసాం, మనకు తెలిసే విషయాలు. ఒక కుక్క కూడా మనం చూసినప్పుడు ఎంగిలి మెతులు వేసినా కూడా అది తిని కృతజ్ఞత కలిగి రాత్రంతా తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వాకిటి దగ్గర పడుకొని తన యజమానురాలి పిల్లలు వారిని కాపాడుతూ ఉంటుంది గేటు దగ్గర పడుకొని కృతజ్ఞత. అందుకని దేవుడు ప్రియులారా ఆకాశానితో భూమితో చెప్పుకుంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను కానీ పెంచి పెద్దవారిగా లేదా గొప్పవారిగా చేశాను, వాళ్ళు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు, వాళ్ళు నా మాట వినట్లేదు, వాళ్ళు నా కోసం బ్రతకట్లేదు, వారు తమ జీవిత పరమార్థాన్ని మర్చిపోయి తమ కొరకే బ్రతుకుతున్నారు. అంటే బ్రతికిచ్చిన నన్ను మరచి తమ కొరకే బ్రతుకుతున్నారని దేవుడు ఆకాశానికి భూమికి చెప్పుకొని బాధపడుతూ తన బాధను వ్యక్తం చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వల్ల ఎద్దులు గాడిదలు అన్నీ కూడా తమ యజమానులు ఎరిగే ఉన్నాయి, కానీ నా పిల్లలు మాత్రం నన్ను మాత్రం మరిచిపోయి ఉన్నారని బాధపడుతున్నాడు. ఈ సృష్టిలో ఏ జీవి కూడా తన కొరకు కాదు, అవి ప్రియులరా మనకి అవసరమని అవి మనకు ఆహారంగా కూడా మారిపోతున్నాయి కదా. ఆహారంగా మారిపోయి మన కోసమే అవి చనిపోతున్నాయి. ఒక పశువు అది తన కోసము తానే పుట్టలేదు, మన కోసం దేవుడు వాటిని పుట్టించాడు, మన కోసమే బ్రతుకుతున్నాయి, మన కోసమే చనిపోతున్నాయి. మేము చిన్నపిల్లలప్పుడు వ్యవసాయం చేయించేవాళ్ళు పశువులతో కదా. పంట పొలం పంట చేతికి వచ్చేటప్పుడు అది కుప్ప నూర్చేటప్పుడు దేనితో తొక్కించేవాళ్ళు? ఆవులతో తొక్కించేవాళ్ళు కదా. ఆవులతో గేదెలతో తొక్కించేవాళ్ళు. వాటికి రోగం వచ్చినా, అవి బలహీనంగా ఉన్నా, అవి జ్వరంతో ఉన్నా వాటిని కొట్టైనా ఏం చేయించుకుంటారు? పని చేయించుకుంటారు. నెత్తురులు కారిపోతున్నా సరే కొరడాలతో కొట్టైనా సరే, ముళ్ళు గర్రలతో పొడిసైనా సరే పాపం పని చేయించుకుంటారు. అవి పని చేస్తానే ఉంటాయి, పాపం అవి పని చేస్తూనే ఉంటాయి. అంటే అనారోగ్యంతో ఉన్నా కూడా వాటి చేత ఏం చేయించుకుంటారు? పని చేయించుకుంటూ ఉంటారు. గానుగు చుట్టూ తిప్పుతానే ఉంటారు వాటిని, అయినా కూడా అవి పని చేస్తూనే ఉంటాయి. అవి ఎందుకు అలాగా? శరీరంలో అనారోగ్యం ఉన్నా, బలహీనంగా ఉన్నా, రోగంతో ఉన్నా మనం పట్టించుకోం కదా. మనం పని చేయించుకుంటూనే ఉంటాం, అవి మన కోసం పని చేస్తూనే ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, మనల్ని సృష్టిలో ఉన్న జీవరాశుల కోసం సృష్టించలేదు కానీ దేవుడు మరి మనల్ని ఎవరి కోసం సృష్టించాడని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, జీవరాశులనేమో మన కోసం సృష్టించాడు, మనల్నేమో దేవుడు తన కోసం సృష్టించుకున్నాడు. జాగ్రత్తగా వినండి అమ్మ. తలుపేసి రండి వచ్చేటప్పుడు.
జీవరాశులనేమో దేవుడు మన కోసం సృష్టించాడు, మన కోసం బ్రతకాలేమి, మన కోసమే చనిపోవాలి. మనల్ని జీవరాశుల కోసం దేవుడు పుట్టించలేదు. వినండి జాగ్రత్తగా, మనల్ని జీవరాశుల కోసం దేవుడు పుట్టించలేదు. మరి మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడని ఆలోచన చేసినప్పుడు దేవుడు తన కోసం మనల్ని పుట్టించుకున్నాడు. నేను ఇందాక ఒక పాట పాడా, మీరు విన్నారు కదా, నేను పుట్టింది నా తండ్రి కొరకే, నేను బ్రతకాలి ఆ తండ్రి కొరకే. నేను పుట్టింది నా తండ్రి కొరకే, కాబట్టి నేను బ్రతకాల్సింది కూడా నా తండ్రి అనే దేవుని కోసమే నేను బ్రతకాలి. సృష్టిలో ఉన్న సకలమును నా కొరకే దేవుడు సృష్టించాడు. వాటన్నిటిని అనుభవిస్తూ నేనేం చేయాలి? మరి ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి. నేను సృష్టిలో ఉన్నటువంటి పక్షులను కానీ, జంతువులను కానీ, ప్రాకే పురుగులను కానీ, సముద్రాలు కానీ, సెలయేళ్ళు కానీ, కొండలు కానీ, లోయలు కానీ, ఎడారులు కానీ, జలచరములు కానీ అన్నిటిని మనం అనుభవిస్తూ మనం దేవుని కోసం బ్రతకాలి. గాలి చక్కగా పీల్చుకోవాలి, దేవుని కోసం బ్రతకాలి. సూర్యుని వెలుగును, వేడిని అనుభవించాలి, దేవుని కోసం బ్రతకాలి. భూమిలో నుంచి వచ్చే ఆహారం మనం తిని తృప్తి చెంది ఆకలి తీర్చుకొని వచ్చినటువంటి శక్తితో, బలముతో దేవుని పని మనం చేయాలి. దేవుని పని చేస్తూ దేవుని కోసమే చనిపోవాలి. అది కాబట్టి దేవుడు మనకు జన్మనిచ్చాడు ఆయన మహిమ కోసమే అని కూడా మనకు తెలుసు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదామా? దేవుడు మనకు జన్మనిచ్చాడు, లేదా మనకి బ్రతుకునిచ్చాడు, ఈ ఆయుష్కాలాన్ని ఇచ్చాడు మనకి. ఎందుకని మనం చూస్తే ప్రియులారా, 1వ అధ్యాయము 4వ వచనంలో ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు మనము కీర్తి కలుగజేయవలెనని, చూడండి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా మనల్ని స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడంట. ప్రియులారా, దేవుని యొక్క కృపామహిమకు మనం కీర్తి కలుగు చేయడానికి, దేవుని ఎదుట మనం పరిశుద్ధులంగా బ్రతి, నిర్దోషులంగా బ్రతికి, నిష్కల్మషులంగా బ్రతికి, ఆ బ్రతుకు ద్వారా దేవుని కృపామహిమకు మనం కీర్తి కలుగు చేయవలెనని తన దయా సంకల్పం చొప్పున క్రీస్తులో మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. ముందుగా, ఎంత ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఈ జగత్తునకు పునాది వేయబడక మునిపే, అంటే మన కళ్ళకు కనిపించే ఈ విశాల విశ్వం, ఈ సృష్టి కలుగు చేయబడక మునిపే ప్రియులారా, దేవుడు మన అందరిని కూడా పరలోకంలో తన సంకల్పములో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. మనం పుట్టి పెరిగి పెద్దవాళ్ళమై మనం జీవిస్తూ ఆ జీవితాల ద్వారా పరిశుద్ధులంగా బ్రతికి, నిర్దోషులంగా బ్రతికి, నిష్కల్మషులంగా బ్రతికి, ఆ బ్రతుకుల ద్వారా దేవునికి మనం మహిమ తేవాలని దేవుడు మనందరిని కూడా ఈ జగత్తు పునాది వేయబడక మునిపే పరలోకములో తన అనాది సంకల్పంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? మా తలుపేసి రండి. ఏర్పాటు చేసుకున్నాడంట దేవుడు. సాతాను ఏదో గలిబిలి చేసేదిగా. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని. ఎందుకంటే దేవుని పనిని మనం చేయాలని, ఆ పని ద్వారా దేవునికి మనం మహిమ తేవాలని. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, తల్లి గర్భములో 9 నెలలు 10 నెలల పాటు మన ఆకారాన్ని దేవుడే చేశాడు. ఎందుకు చేశాడు? తన కోసం మనం బ్రతకాలని. ఎందుకు చేశాడంటమ్మా? తన కోసం మనం బ్రతకాలని. ఆ బ్రతుకు ద్వారా మనం దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు మనకి బ్రతుకునిచ్చాడంట. మనల్ని తన కోసం నిర్ణయించుకున్నంట దేవుడు. తన కోసమే మనం బ్రతకాలని, ఆ బ్రతుకు ద్వారా ఆయనకు మహిమ తేవాలని మనల్ని నిర్ణయించుకొని తల్లి గర్భంలో మనకి ప్రియులారా ఇంతటి మంచి ఆకారాన్ని దేవుడు మనకి ఇచ్చి ఈ లోకానికి పంపించాడు. మనం ఆయన కోసం బ్రతుకుతామని మనకి ఈ బ్రతుకు ఇచ్చాడు. మరి ఆయన కోసం మనం బ్రతకాలని మనకి ఈ బ్రతుకునిచ్చాడు కదా. మరి మనం బ్రతుకిచ్చినటువంటి దేవుని కొరకే బ్రతుకుతున్నామా? మన కొరకే మనం బ్రతుకుతున్నామా? ఉదయం లేచినది మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు
బ్రతుకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు బ్రతుకంటే ఆయన కోసం మనం బ్రతకాలని మనకి ఈ బ్రతుకిచ్చాడు. మరి ఆయన కోసం మనం బ్రతకాలని ఈ బ్రతుకునిచ్చినప్పుడు మనం ఆ బ్రతుకిచ్చిన దేవుని కోసమే మనం బ్రతుకుతున్నామా? నేనైతే నన్ను నేను ప్రశ్న వేసుకుంటా, ప్రతిరోజు ప్రశ్న వేసుకుంటా. నాకు దేవుడు బ్రతికిచ్చాడు, ఎందుకు ఈ బ్రతికిచ్చాడంటే ఆయన కోసం బ్రతకడానికి. నాకు కొంతకాలం అర్థం కాలేదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన, అద్భుతమైన, అపురూపమైన, అమోఘమైన సృష్టిలోకెల్లా, తాను సృష్టించిన సృష్టిలో ఉన్న వాటన్నిటిలోకెల్లా ప్రథముడుగా నేనే ఉండాలని, నా జన్మకు ఒక పరమార్థం ఉందని కొంతకాలం నా ఆయుష్కాలంలో నేను ఎరగలేకపోయాను. నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు. కానీ దేవుడే తన సంకల్పంలో దేవుడు నన్ను ప్రేమించాడు. నా బ్రతుకెందుకో నాకు తెలియపరిచాడు. నా జన్మ పరమార్థం ఏంటో నేను తెలుసుకున్నాను. నేను ఎవరి కొరకు పుట్టానో, ఎవరి కొరకు బ్రతుకుతున్నాను, నా బ్రతుకు ముగించుకొని చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలో అనే విషయాలన్నీ కూడా దేవుడు తన వాక్యం ద్వారా నా బ్రతుకు, నా జన్మ పరమార్థం దేవుడు నాకు తెలియపరిచాడు. నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా జన్మ పరమార్థాన్ని దేవుడు తెలియచేసిన నాటి నుండి నేటి వరకు కూడా ప్రియులారా, మీరు గమనిస్తున్నారో లేదో కానీ దేవుని కొరకు బ్రతకడానికే ఇష్టపడతాను. నాకు దేవుడు బ్రతికిచ్చాడు దేనికై అంటే ఆయన కోసం బ్రతకడానికే ఇచ్చాడు. కాబట్టి నేను ఆయన కోసమే బ్రతకాలి మొదట. కాబట్టి ప్రియులారా, బ్రతుకిచ్చిన దేవుని కొరకే నీవు బ్రతుకుచున్నావా? బ్రతుకిచ్చిన దేవుని మర్చిపోయి నీ కొరకు నీవే బ్రతుకుచున్నావా? ఒక భర్త ఒక భార్యని అంటాడు, ఒక భార్య ఒక భర్తను అంటాడు, అనుద్ది. తల్లిదండ్రులు పిల్లల్ని అంటారు, అయ్యా మేము బ్రతుకుతుంది ఎవరి కోసం? మీకోసమేరా మేము బ్రతుకుతుంది. ఈ కష్టం దేనికోసం? మీకోసమే. రాత్రి అనక పగలనక కలో గంజో తాగి కాయో కష్టం చేసి రూపాయి కూడబెడుతుంది. ఎందుకు? మిమ్మల్ని మంచి చదువులు చదివి మీకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి. మేము బ్రతుకుతుంది మీకోసం అంటాం పిల్లలతో. భార్య అంటది, ఏమయ్యా నీకోసమే కదా నేను బ్రతుకుతుందని. భర్త అంటాడు, ఏమే నీకోసమే కదా నేను బ్రతుకుతుంది, ఇంకెవరున్నారంటాడు. అంటే ఒకరి కొరకు ఒకరు బ్రతుకుతున్నారు. మరి బ్రతికిచ్చిన దేవుని కొరకు బ్రతకగలుగుతున్నామా? దేవుడు నీకు బ్రతికిచ్చాడు ఎందుకోసం? దేవుని కొరకు నువ్వు బ్రతుకుతామని ఇచ్చాడని తన భర్త చెప్పాలి భార్యతో. ఒక భార్య చెప్పాలి తన భర్తతో, ఏమయ్యా దేవుడు నీకు బ్రతికిచ్చింది ఎందుకు? నీ కొరకు నువ్వు బ్రతుకుతామని కాదు, ఆయన కొరకు నువ్వు బ్రతకాలని దేవుడు నీకు బ్రతికిచ్చాడు. పిల్లలతో తల్లిదండ్రులు చెప్పాలి, నాయనా దేవుడు మనకు బ్రతికిచ్చాడు, ఈ బ్రతుకు మన కోసం మనం బ్రతకడానికే కాదు, మన కోసం మనం బ్రతికేదానికంటే ముందుగా దేవుని కోసం మనం బ్రతకాలనే దేవుడు మనకి బ్రతికిచ్చాడు అని మనం మన పిల్లలకి చెప్పుకోవాలి. వింటారు. మనం దేవుల్లో ఉన్నప్పుడు ఏదో ఒక రోజున వాళ్ళని కూడా దేవుడు తన సేవకుల బిడ్డలను ఆయన విడవడు అని ఉంటుంది. విడవడు. ఏదో ఒక రోజు దేవుడిని వాళ్ళని పట్టుకుంటాడు, తన సేవలో గొప్పగా వాడుకుంటాడు. అది మాత్రం కన్ఫర్మ్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, నా సహోదరులారా, నా సహోదరి మనులారా, దేవుని పిల్లలుగా దేవుడు మనకి జన్మనిచ్చాడు, ఈ బ్రతుకిచ్చాడు. ఎందుకంటే ఆయన కోసం మనం బ్రతుకుతామని. మరి ఆయన కోసమే మనం బ్రతుకుతున్నామా? మన బ్రతుకులో ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతున్నామా? ఆయన ఉద్దేశాలు ఏంటో తెలుసుకొని ఆయన ఉద్దేశాలు నెరవేర్చి ఆయనకి ఇష్టానుసారులుగా, ఆయన హృదయానుసారులుగా ఆయన ఉద్దేశాలు నెరవేర్చే వరంగా, ఆయనను సంతోషపెట్టే వరంగా, ఆయన కంట కన్నీరు రప్పించకుండా, మనలో ఉన్న పరిశుద్ధాత్మను కూడా మనం దుఃఖపరచకుండా, మన బ్రతుకుల ద్వారా దేవుని కృపామహిమకు మనం కీర్తే కలుగు చేస్తున్నామా లేదా అవమానం కలుగు చేస్తున్నామా? మనం దేవుని కోసమే బ్రతుకుతున్నామా? ఉదయం లేచినది మొదలుకొని సాయంత్రం వరకు ఎవరి కోసం మనం బ్రతుకుతున్నామో ఎవరికి వారంగా మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు నాకు బ్రతికిచ్చాడు, ఆ బ్రతికిచ్చిన దేవుని కోసమే నేను బ్రతుకుతున్నానా, నా కొరకే నేను బ్రతుకుతున్నాను అనేది నాకు నేను పరిశీలన చేసుకుంటున్నా. మీకు మీరు పరిశీలన చేసుకోండి. పరిశీలన చేసుకుంటున్నాను కాబట్టి ఇదిగో ఈ మాటలు నేను మీకు చెప్పడానికి మీ ముందు నిలబడ్డా. కాబట్టి పౌలు గారు అన్ని జనులకు దేవుని గురించి చెప్పే సందర్భం ఒకటి చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథం 12వ అధ్యాయము ఒకసారి 28వ వాక్యం చదవండి. అపోస్తుల కార్యగ్రంథాలు 17వ అధ్యాయము 28వ వచనం. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అంటాడు పౌలు గారు అన్ని జనులతో మాట్లాడుతూ. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము అంటే అర్థం ఏంటి? ఆయన వలన బ్రతుకుచున్నాము అని అర్థం.
మనం ఎవరి వల్ల బ్రతుకుచున్నామంట? మనము ఆయన యందు బ్రతుకుచున్నాము అంటే మనము ఆయన వలన బ్రతుకుచున్నాము అని అర్థం. నా కొరకుని నా అంతటి నేనే బ్రతుకుచున్నానని చెప్పేవాళ్ళు ఉన్నారు భూమి మీద ఎవరైనా? అమ్మా చెప్పండి. నా అంతటా నేనే బ్రతుకుతున్నా, నా కష్టం నేనే చేసుకుంటున్నా, నాది నేనే తింటున్నా అంటారు కొంతమంది. నీకు ఎక్కడి నుంచి అది తినడానికి వచ్చింది? నీకు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు భూమిలో నుంచి మట్టినే నీకు ఆహారంగా పెడితే నువ్వు తింటున్నావు. మట్టిని దేవుడు ఆహారంగా మలిచి మనకు పెడుతున్నాడు. మన అవయవాల కోరిక నెరిగి ఆహారాన్ని పుట్టిస్తున్నాడు దేవుడు భూమిలో నుంచి. అందులో మూత పెట్టి కాపాడుతున్నాడంట. మనకి శ్రేష్టమైన ఆహారాన్ని పెడుతున్నాడు దేవుడు మూత పెట్టి. కాబట్టి నా దేవుని పిల్లలారా, ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు కాబట్టి మనం బ్రతుకుతున్నాం. మనం ఎవరు కూడా మనంతటికి మనమే బ్రతకట్లా, దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. అదే చెప్పాలి, అయ్యా దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు కాబట్టి నేను బ్రతికున్నా. లేకపోతే ఎప్పుడో నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన దాన్ని. ఈ రోజు వరకు నేను బ్రతికున్నానంటే ఈ బ్రతుకు దేవునిదే, ఈ బ్రతుకు దేవుడు నాకు ఇచ్చాడని మనం చెప్పాలి. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మనం బ్రతుకుతున్నది ఎవరి వలన? దేవుని వలనే బ్రతుకుతున్నాం. అది ఎవ్వరు కూడా మర్చిపోకూడదు. మనకున్న బుద్ధి, విజ్ఞానం, సర్వ సంపదలు, ఆస్తులు, అంతస్తులు ఉగ్రత దినమందు మనల్ని అవేం చేయమంట? కాపాడలేమంటాడు బైబిల్లో. అవి కాదు మనల్ని కాపాడేది, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు కాబట్టే మనం బ్రతుకుతున్నాం కదా. ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఆయన యందు మనము ఉనికి కలిగి ఉన్నాము. ఆయన వలననే, ఆయన ద్వారానే, నో మోర్ ఆప్షన్స్. ఇంకా ఆయన వలననే, ఆయన ద్వారానే మనం బ్రతుకుతున్నాము. వాస్తవంగా చెప్పాలంటే ఈ వారంలో నా శరీరం అస్సలు సహకరించలేదు. నేను ఎంత బాధపడ్డానో నా తోడి, నా భార్యకి, నా ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలుసు. రాత్రుల్లో డ్యూటీలు చేసి శరీరం సహకరించక పగలు ఆటో దోలి, ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, శరీర బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు, సంఘభారం. ఈ శుక్రవారం సంఘ బిడ్డలకు ఏం వాక్యం చెప్పాలి? ఈ గృహ కొడుకులో ఏం వాక్యం చెప్పాలి? ఆదివారం ఆరాధనలో ఏం వాక్యం చెప్పాలి? శనివారం సంఘ విజ్ఞాపనలు ఏ వాక్యం చెప్పాలి? ఆల్నైట్ ప్రేయర్లో ఏ అంశం చెప్పాలి? మరి ఎవరు తొట్టిల్లిపోతున్నారు? ఎవరు బ్రతుకుతున్నారు దేవుని కోసం? ఎవరు బ్రతకట్లేదు? మనం మాట్లాడిన విషయాల కంటే మాట్లాడిన విషయాలు ఎక్కువగా చెప్పుకునేవాళ్ళు, మరలా మన మీద నిందలు వేసేవాళ్ళు. ఎంత సేవకుని యొక్క జీవితం అది ఎంత భయంకరమైందో మీకు తెలియదు, ఎంత కష్టమో మీకు తెలియదు. అది భరించే వాళ్ళకే తెలుస్తుంది ఆ భారం కదా. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, బ్రతుకిచ్చినటువంటి దేవుని కొరకే మనం బ్రతుకుచున్నామా? రోమాపత్రిక 14వ అధ్యాయం 7-8 వచనాలు రాసుకోండి. మరి ఆయన వలన బ్రతుకుతున్నప్పుడు ఆయన కొరకు బ్రతకాలిగా మనం కదా. మనమంట ఆయన మనకు బ్రతికిచ్చాడంట, ఆయన యందు మనం చెల్లించుచున్నామంట, ఉనికి కలిగి ఉన్నామంట. మరి మనం ఆయన యందు బ్రతుకుచున్నప్పుడు మనం ఆయన కొరకు బ్రతకాలిగా. మరి ఆయన కోసం మనం బ్రతుకుతున్నామా? చదువమ్మా. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నామని ఆనాడున్నటువంటి అపోస్తులు ప్రియులరా అన్నారు. పిల్లల మాట ఏమన్నారు? మనలో ఎవడను తన కోసమే బ్రతకడు, తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను మన కోసమే, ప్రభువు కోసమే బ్రతుకుచున్నాం. మనం చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాం. ఇక మనం బాప్తీసం తీసుకున్న తర్వాత మనం బ్రతకాల్సింది ఎవరి కోసం అంట? లోకంలో ఉన్నప్పుడు సంగతి తీసేయండి, మనకు తెలియదు. అప్పుడు బాప్తీసం తీసుకున్న తర్వాత మన బ్రతుకు పరమార్థం తెలిసిన తర్వాత, క్రీస్తులోనికి మనం వచ్చిన తర్వాత, క్రీస్తు మన కొరకు చేసిన ఆ త్యాగాన్ని మనం మర్చిపోకుండా మనము మన కోసమే బ్రతకము, కానీ మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన క్రీస్తు కొరకే మనం ఏం చేయాలంట? బ్రతుకుదాము, బ్రతకాలి, బ్రతికి చూపించాలి. చనిపోయినను క్రీస్తు కొరకే చనిపోయాలి, బ్రతికినను క్రీస్తు కోసమే, ప్రభువు కోసమే బ్రతకాలి. ఈరోజు చాలామంది దైవ సేవకులు, నిజమైనటువంటి దైవ సేవకులు అనేకమైనటువంటి సుదూర ప్రాంతాలకు, అరణ్యాలకు, లోయలకు, కొండలకు, జనసంచారము ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు
తమ ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ప్రాణాలు కూడా క్రీస్తు సువార్త కొరకు ధారపోయడానికి కూడా వెళ్ళిపోతున్నారు. క్రీస్తు కొరకు ఏం చేస్తున్నారు వాళ్ళు? మేము బ్రతికినను క్రీస్తు కోసమే బ్రతుకుతాం, మేము చనిపోయినను క్రీస్తు కోసమే చనిపోతామని చనిపోయే హతసాక్షులు కూడా మారిపోతున్నారు ఈరోజు. క్రీస్తు కొరకు రాళ్లతో కొట్టబడుతున్నారు, కొరడాలతో కొట్టబడుతున్నారు, సంఖ్యలు వేయించబడుతున్నారు, ఖైదీలుగా చేయబడుతున్నారు, అన్యాయపు తీర్పులు తీర్చబడుతున్నారు. నిజమైనటువంటి దైవ సేవకులు అందరి గురించి నేను చెప్పట్లేదు, నిజమైన దైవ సేవకుల గురించి చెప్తున్నాను ఏమా. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఆయన దయ వలనే గనుక ఆయన కోసమే బ్రతకాలనే ఒక రూల్ పెట్టుకున్నారు వాళ్ళు ఆ రోజు. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఆయన దయ వల్లనే మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఇక మనం బ్రతకాల్సిన బ్రతుకంతా కూడా ఆయన కోసమే మనం బ్రతకాలరా అని నిర్ణయం తీసుకున్నారంట. ఈరోజు మనం కూడా అదే నిర్ణయం తీసుకోవాలి. ఆ రోజు రోమాలో ఉన్న సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే, మనకు బ్రతుకునిచ్చిన వాడు దేవుడు కనుక, మనల్ని బ్రతికిస్తున్నవాడు దేవుడు కనుక మనం దేవుని కోసమే బ్రతకాలబ్బాయి అని వాళ్ళు చెప్పుకుంటున్నారంట. కాబట్టి మనం కూడా ఈరోజు ఏం చేయాలి? మనకు కూడా దేవుడే బ్రతికిచ్చాడు కాబట్టి మనం మన కొరకు బ్రతకడమే కాదు, కానీ మనకు బ్రతికిచ్చినటువంటి దేవుని కొరకే మనం బ్రతకాలని మనం నిర్ణయం తీసుకోవాలి. ఇక నుంచి నేను నా జీవిత కాలం అంతా కూడా దేవుడు తన కోసమే బ్రతకడానికి నాకు బ్రతికిచ్చాడు కాబట్టి నేను దేవుని కోసమే బ్రతుకుతాను అనే ఒక బలమైన స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. ఆయన కోసం మనం బ్రతకాలి. వాళ్ళు అన్నారు కదా, రోమపత్రికలు ఏమన్నారు? మనలో ఎవడను తన కోసమే బ్రతకడు, తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, మనం చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. అబ్బా, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు అన్నమాట మనం అనగలమా? నేను బ్రతికినను ప్రభువు కోసమే నేను బ్రతుకుతున్నా, నేను చనిపోయినను ప్రభువు కోసమే నేను చనిపోతా అని మనం అనగలమా? మనం అంటే నిజంగా మన జీవితాలు చాలా ధన్యం, నిజంగా మనం చాలా అదృష్టవంతులం ప్రియులారా. దేవుని ఆశీర్వాదమునకు వారసులం వాస్తవం చెప్పాలంటే. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను క్రీస్తు కొరకే బ్రతకాలి, క్రీస్తు కొరకే చనిపోవాలి. బాప్తిస్వం తీసుకున్న తర్వాత మన బ్రతుకు పరమార్థం ఏంటో, మన జన్మ పరమార్థం ఏంటో మనం తెలుసుకున్న తర్వాత బ్రతుకిచ్చిన దేవుని కొరకే మనం అందరము బ్రతుకుదుముగాక. పరిశుద్ధ గ్రంథంలో దేవుని కొరకే బ్రతికిన వారు ఉన్నారు, తన కోసమే తాము బ్రతికిన వారు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని కొరకు బ్రతికి దేవుని కోసమే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వారి కొరకే బ్రతికి చనిపోయిన వాళ్ళు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నట్లుగా మనకు కనబడతారు. దేవుని కొరకు బ్రతకని ఒక ధనవంతుని గురించి రాయబడింది, మీకు తెలుసు కదా. ఈ ధనవంతుడు దేవుడు బ్రతికిచ్చాడు. ఎందుకు బ్రతికిచ్చాడు ఈ ధనవంతుడికి? దేవుని కొరకు బ్రతుకుతాడని దేవుడు అతనికి బ్రతికిచ్చాడు, మంచి సంపద ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, అన్నీ ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు ఈ ధనవంతుడికి దేవుడు బ్రతుకంటే? తన కొరకే బ్రతుకుతాడేమో అని బ్రతికిచ్చాడు ఈ ధనవంతుడికి కదా. ధనం ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, అంతస్తులు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు ఆ ధనవంతుడికి. కానీ ఆ ధనవంతుడు తన ధనమును అనుభవిస్తూ ప్రతిరోజు కూడా తన కొరకు తానే బ్రతికాడంట, తన కొరకు తానే చచ్చిపోయాడంట, చివరికి నరకంలో పడిపోయాడు కదా. ఏమండి, జీవితంలో తన కోసమే తనకిష్టమైనట్టు బ్రతికాడు ఈ ధనవంతుడు. ధనవంతుడు బ్రతుకుతూ ప్రియులారా, ధనవంతుడు బ్రతుకెవరిచ్చారని చెప్పాను మీకు. ధనవంతుడికి బ్రతికిచ్చింది ఎవరు? దేవుడే. ఈ ధనవంతుడికి బ్రతికిచ్చింది దేవుడే. కానీ బ్రతికిచ్చిన దేవుని మర్చిపోయి తన కొరకే ఇతను బ్రతికాడంట. నన్ను బ్రతికిస్తుంది దేవుడే, నీ దేవుని కోసం బ్రతకాలి. ఈ గాలి, నీరు, ఆకాశం, నిప్పు, నింగి, ఈ పంచభూతాలన్నీ కూడా దేవుడు నాకు ప్రతిరోజు కూడా పెట్టుబడిగా పెట్టి నన్ను బ్రతికిస్తున్నాడు దేవుడు. కాబట్టి నేను దేవుని కోసం బ్రతకాలని ఆలోచన లేదంట ఈయనకి. ఒకసారి తీయండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం. అందరు బైబిల్ తీయండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం చదవమ్మా. ధనవంతుడు ఒకడుండేను, ఆయన పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలే దేవుడు. ఇక్కడ వాస్తవంగా అయితే ఇదిగో పలానా యోహాను ధనవంతుడు అని చెప్పేవాడు దేవుడు. ఆ ధనవంతుని యొక్క పేరు చెప్పడానికి కూడా దేవుడు ఇష్టపడలా, పేరు రాయించడానికి కూడా ఇష్టపడలా దేవుడు. ఎందుకో చెప్తా, చాలా జాగ్రత్తగా. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకున్నాడంట. ఎలాంటి బట్టలు అంటే అవి కాస్ట్లీ,
చాలా విలువైన బట్టలు, ఊదారంగు బట్టలను ఊదారంగు బట్టలు అంటే అవి ఎవరు ధరించాయని చెప్పి ఇంతకుముందు మీకు రాజులు ధరించేటటువంటి బట్టలు. తొయితైర పట్టణస్థురాలైనటువంటి ఆమె ఏ రంగు? ఆమె స్త్రీ ఊదారంగు పొడి. ఊదారంగు పొడి అంటే ఏ కలర్ అది? అది గుర్తుపెట్టుకోవాలి, వంకాయ కలర్ అంటారు మామూలుగా. అది రాజులకు వస్త్రాలకి అద్దేవాళ్ళు అన్నమాట, రాజులు వేసుకునేవాళ్ళు ఆ బట్టలు. కాబట్టి ధనవంతుడు ప్రియులారా, ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రాలు అంటే అవి చాలా విలువైనటువంటి బట్టలు, సన్నపు నార వస్త్రములను ధరించుకొని చూడండి ప్రతిదినము సుఖపడటం వేరు, బహుగా సుఖపడటం వేరు. చూడండి, కళ్ళకు కనబడింది చూస్తున్నాడు, చక్కగా తెచ్చుకుంటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, బహుగా సుఖపడుతున్నాడు, తింటున్నాడు, త్రాగుతున్నాడు, తిరుగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట. చదువమ్మా. ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు సన్నపునార వస్త్రములను ఉదారంగు బట్టలను ధరించుకొని బహుదినములు ఏం చేస్తున్నాడంట? ప్రతి దినము కూడా సుఖపడుచున్నాడు. ఇది ఓకే, ఇది మీకు తెలుసు. తర్వాత లాజరు అనే ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు. వాడు కురుపులతో నిండుకొనిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరుడు. ఆశపడ్డాడు పాపం, ఆకలి తీర్చుకొని గోడేను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు కూడా నాకుతున్నాయి అంట. చూడండి పాపం, ఈ బీదవాడైనటువంటి లాజరు పేరు రాయించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ధనవంతుడి పేరు రాయడానికి కానీ పలకడానికి కూడా దేవుడు ఇష్టపడలేదు. కానీ ఇదిగో బీదవాడు ఈ లాజరు పేరును మాత్రం ఎంత చక్కగా రాయించాడు చూడండి. లాజరును ఒక దరిద్రుడు ఉండేను. దరిద్రుడు అంట, ఎంత దరిద్రుడు అంటే ఆయన ప్రియులారా, తినడానికి తిండి లేదు 3 పూట్ల, కట్టుకోవడానికి బట్టలు లేవు, తన దిశములను కప్పుకోవడానికి నిలువ నీడ లేదు, గృహం లేదు ఆయనకి. ఈ ధనవంతుడికి ఉన్నట్టుగా ఊదారంగు బట్టలు లేవు, సన్నపనార వస్త్రములు లేవు, సమృద్ధి అయిన ఆహారం లేదు, ఉండటానికి ఇల్లు లేదు కదా. ఈ ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, కానీ ఈ పేదవాడికి ఏమీ లేదు. ప్రేమ దేవుని వాళ్ళారా, అయితే ఒకానొక సమయంలో ప్రియులారా చాలా జాగ్రత్తగా మనండి, ఒకానొక సమయంలో ధనవంతుడు చనిపోయాడంట. చనిపోయి అక్కడ ఏం చేయబడ్డాడంట? ఆయన పాతి పెట్టబడ్డాడు. అదేవిధంగా లాజరు కూడా చనిపోయాడు. మీకు తెలిసిన విషయమే, లాజరు కూడా చనిపోయాడు. లాజరు చనిపోగానే ఏమైంది? దేవుని యొద్ద నుంచి అనగా పరలోకముల నుండి ఈ భూమి మీదకి దేవదూతలు దిగి వచ్చినాయి అంట. దేవదూతలు దిగి వచ్చి ఆ లాజరు నీతిమంతుని యొక్క ఆత్మను ఎక్కడ తీసుకెళ్ళి పరదేశికి నెమ్మది పొందే ఆ ప్రదేశానికి తీసుకెళ్ళినాయి అనమాట. చూడండి, ఒక నీతిమంతుడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు పరలోకముల నుండి దేవదూతలు దిగొచ్చి ఎక్కడ తీసుకెళ్ళి తన ఆత్మని పరదేశికి తీసుకెళ్ళినాయి అంట, పరదేశికి. అయితే ప్రేమని దేని వల్ల ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ధనవంతుడు లాజరు, ధనవంతుడికి దేవుడు బ్రతికిచ్చాడు, లాజరుకి బ్రతికిచ్చాడు. ఈ ధనవంతుడికి దేవుడు బ్రతికెందుకు ఇచ్చాడు? దేవుని కోసం బ్రతకడానికే ఇచ్చాడు. ఈయనకి లాజరుకి బ్రతికెందుకు ఇచ్చాడు? దేవుని కోసం బ్రతకడానికే ఇచ్చాడు. అమ్మ మీకు అర్థమవుతుంది కదా, ముగిస్తాను వినండి. ధనవంతుడికి బ్రతికిచ్చింది ఎందుకంటే దేవుని కోసం బ్రతకడానికి ఇచ్చాడు. ఈ బీదవాడైన దరిద్రుడైన లాజరుకి దేవుడు బ్రతికెందుకు ఇచ్చాడంటే దేవుని కోసం బ్రతకడానికే ఇచ్చాడు. ఇద్దరికి బ్రతికెందుకు ఇచ్చాడంటే దేవుని కోసం బ్రతకడానికే ఇచ్చాడు. కానీ వీరిద్దరిలో ఒకరేమో బ్రతికిచ్చిన దేవుని కొరకే బ్రతికాడు, ఒకరేమో బ్రతికిచ్చిన దేవుని మరిచిపోయి తన కోసమే బ్రతికిచ్చిన దేవుని కోసమే బ్రతికినటువంటి ఇదిగో ఈ బీదవాడైనటువంటి ఈ లాజరు చనిపోగానే తన ఆత్మ నెమ్మది పొందే ఆ ప్రాంతానికి పరదేశికి వెళ్ళిపోయింది. హాయిగా ఉన్నాడు ఇప్పుడు అక్కడ ఆయన హాయిగా ఉన్నాడు, రెస్ట్లో ఉన్నాడు, విశ్రాంతి పొందుతున్నాడు ఆయన. కానీ బ్రతికిచ్చిన దేవుణ్ణి మరిచిపోయి తన కోసమే జీవితకాలం అంతా బ్రతికి చనిపోయి పాతాళానికి వెళ్ళే అగ్ని జ్వాలల్లో, ఆ వేదనలో, ఆ బాధలో, ఆ శోధనలో గంతులు వేస్తా కేకలు పెడుతున్నాడు ఇప్పుడు ధనవంతుడు అక్కడ. చూడండి, అంటే గతంలో బైబిల్ గ్రంథంలో దేవుడే మనకు రాయించి మన ముందు పెట్టాడు. నాయనా, చరిత్రలో నేను నా కొరకే బ్రతుకుతారని బ్రతికిచ్చాను ఈ ధనవంతుడికి, కానీ బ్రతికిచ్చిన నన్ను మరిచిపోయి తన బ్రతుకు కాలం అంతా కూడా తన కోసమే బ్రతికాడయ్యా, చచ్చి నరకానికి పోయాడయ్యా.
లాజరు అనే ఒక దరిద్రుడు కూడా నేను బ్రతికిచ్చాను, నా కొరకే బ్రతకాలని ఆయనకు బ్రతికిచ్చా. ఆయన బ్రతుకు పరమార్థం ఏంటో ఆయన తెలుసుకొని ఆయన బ్రతికినంత కాలం నా కోసమే బ్రతికాడు. ఏమున్నా ఏమి లేకపోయినా, తినినా తినకపోయినా, అష్ట కష్టాలు పడినా, శ్రమలు వచ్చినా, కుక్కలే వచ్చి ఆయన శరీరంలో నాగుతున్న ఆ చీము నెత్తురు, ఆ కురుపులు నాగుతున్నా కూడా తన నీతిని, తన యథార్థతను, తన భక్తిని, తన విశ్వాసాన్ని కోల్పోకుండా బ్రతికిచ్చిన నా కోసమే తన చివరి క్షణం వరకు, తన చివరి గడియ వరకు నా కోసమే బ్రతికాడు. కాబట్టి ఇదిగో ఇక్కడ చక్కగా పరదేశిలో ఇశ్రాయేలుల పితరుల యొద్ద ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆయన. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సహోదరులారా, నా సహోదరి మనలారా, బ్రతికిచ్చిన దేవుని కోసమే మనం ప్రతి దినం బ్రతుకుతున్నామా? ఈ మధ్య నేను ఒక్కటే ప్రార్థన చేస్తున్న దేవుని కోసం, తండ్రి నీ పని ఎక్కడ చేయాలి, నేను ఎవరికి నీ మాటలు చెప్పాలి, ఏ ప్రాంతానికి నన్ను నడిపిస్తున్నావు, నాకు తెలియని ప్రజల యొద్దకు నడిపిస్తున్నావు, అక్కడ నన్ను నిలబెట్టుకొని అనేకులకు నీ మాటలు నేను తెలియచేయాలి, నీ పని చేయాలి. దేవుని పని కోసమే నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు తెలుసా మీకు, దేవుని పని కోసమే, నా అవసరాల కోసమో, నా అక్రతల కోసమో, నా ఆర్థికమైన ఇబ్బందుల కోసం నేను చేసేది తక్కువ, దేవుని పని కోసం నేను చేసే ప్రార్థన ఎక్కువ. అప్పుల కోసం ప్రార్థన చేయ అంటారు ఇంట్లో కొంతమంది. నా దేవుడికి తెలుసు, నా దేవునికి తెలుసు. ఇప్పుడు అప్పులు ఏమన్నా దేవుడికి చెప్పి చేశానా? నేనేమన్నా నా కోసం, నా అవసరాల కోసం నేనే చేర్చుకున్నా. కాబట్టి నేనే కష్టపడాలి, నేనే తీర్చుకోవాలి. ఒక మూట పడే పైనుంచి అంటే దేవుడు పడేస్తాడు. ఎరా నాకు చెప్పు చేసావా, నా కోసం చేసావా నువ్వు అప్పులు అంటాడు దేవుడు. నీ కోసం నువ్వే చేసుకున్నావు కాబట్టి నువ్వే కష్టపడు, నువ్వే తెలివిగా నువ్వే తీర్చుకో. ఏమంటారు చెప్పండి? దేవుడికి ఏమన్నా చెప్పి చేశానా అప్పు చేసేటప్పుడు? కాబట్టి దేవుడికి తెలుసు ఏ సమయంలో మనల్ని ఎక్కడ, ఏ పొజిషన్లో ఉంచాలో దేవుడు అక్కడ ఉంచుతాడు. ఒకటే, మనం ఆయన పని కోసం ప్రార్థన చేయాలి. దేవా, ఈ దినము నీ పని నేను ఎక్కడ చేయాలి అని ఆయన పనుల కోసం మనం ప్రార్థన చేసే వరంగా ఉండాలి. చేస్తున్నామా మరి? ప్రతివారు తన సొంత కార్యములనే చూచుకొనును కానీ ఇతరుల కార్యాలు చూడరంట. యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చూడరంట. రేపు తెల్లారింది అనుకోండి, పరుగు 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 పరుగు, ఇక మనం అందరం పనులు కించు. అయితే చూడండి, ఎప్పుడైతే ఈ ధనవంతుడు పంట సమృద్ధిగా పండిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి కొట్లో కూర్చుకొని తన ప్రాణంతో నా ప్రాణమా, ఇదిగో విస్తారమైన ఆస్తి ధాన్యం నీ కొరకు సమకూర్చబడింది కనుక ఇకేం లేదు, ఎంజాయ్ నా ప్రాణమా లైఫ్ని. బ్రతికినంతకాలం ఏం చేయమంటున్నాడు? తన ప్రాణంతో ఎంజాయ్ చేయి, నీకెందుకు, సుఖపడు, తిను, కుతికల దాకా తిను, సంతోషపడు అని చెప్పుకుంటున్నాడంట తన ప్రాణంతో. వెంటనే చూడండి ఏం జరిగిందో. అయితే దేవుడు వెర్రివాడ అన్నాడు. చూడండి వాడిని దేవుడు ఏమన్నాడు? ఈ ధనవంతుడిని ఏమన్నాడు దేవుడు? వెర్రోడు రా నువ్వు వెర్రోడు. వెర్రోడు అంటే తెలుగులో, ఇంగ్లీష్లో ఏమంటారు వెర్రివాడిని? కొంచెం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి. వేస్ట్ ఫెలో కదా, వెర్రివాడ, వెర్రోడా, నువ్వేదో ధనవంతుడు అని, నీకేదో విస్తారమైన ధనం ఉందని, విస్తారమైన ఆస్తులు అంతస్తులు ఉన్నాయని, విస్తారమైనటువంటి ధాన్యము నీకు ఇంట్లో ఉందని చెప్పేసి నువ్వేదో నీ ప్రాణంతో చెప్పుకుంటున్నావు. సొగపడు, తిను, సంతోషించు, త్రాగు అని చెప్పుకుంటున్నావు. వెర్రోడా, నువ్వు పెద్ద వెర్రోడు రా అంటున్నాడు దేవుడు. మనమైతే ఏమంటాం? ధనం ఉన్న వాళ్ళని మనం అసలు వాళ్ళ కుటుంబంలో పుట్టినా బాగుండంట చాలామంది. నాకు ఆ మాట విన్నప్పుడు భలేనో వచ్చింది. బాగా ధనవంతులు ఉన్నారనుకోండి, వాళ్ళ కుటుంబంలో పుట్టినా బాగుండేది, చక్కగా కోరిని తిండి తినొచ్చు, కోరిని బట్ట కట్టుకోవచ్చు, కారులో తిరగవచ్చు, అవసరమైతే విమానంలో తిరగవచ్చు. నువ్వు అదృష్టవంతురాలువి, అదృష్టవంతుడు, నీకు తెలియట్లా సంగతే. వాళ్ళు అనుకుంటారు వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకుంటే. మీకు చెప్పే ఇంతకుముందు ఏమండి, ప్రపంచంలో ధనవంతులు చాలామంది ఉన్నారు కదా. అందులో ఒక ఆయన మనం ఆలోచన చేసినప్పుడు, రిలయన్స్ అధినేత అంబానీ తెలుసు కదా మీకు. మొన్న ఈ మధ్యలో 3 కోట్లు పెట్టి ఒక వాచ్ ఏదో కొన్నాడంట తన కూతురుకో భార్యకో. ఎన్ని కోట్లది?
వాళ్ళకి ఆస్తి ఉంది కదా, వాళ్ళ కుటుంబంలో ఏ కష్టాలు లేవనుకుంటున్నారా? ఏ బాధలు లేవనుకుంటున్నారా? వాళ్ళ అబ్బాయి తెలుసా మీకు? వాళ్ళ అబ్బాయిని చూసారా మీరు? వాళ్ళ అబ్బాయికి ఇప్పటికి కూడా ట్యాబ్లెట్లు వాడుతున్నారు. వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్ రోజు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఎంగేజ్మెంట్ చేసి, ఆ ఎంగేజ్మెంట్ రోజులో ఆ అబ్బాయి గురించి మాట్లాడతా రిలయన్స్ అంబానీ, రిలయన్స్ అధినేత కన్నీళ్ళు పెట్టుకున్నాడు. తెలుసా మీకు? ఎంత ధనవంతుడు! ప్రపంచంలో ఎందరో ధనవంతులు ఉంటే ఆ ధనవంతులు ఇతరు ఒక ధనవంతుడు. అనుకుంటున్నాం మనం ధనవంతులకి ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ శ్రమలు, ఏ కన్నీళ్ళు ఉండవని. వాళ్ళకి భయంగా బ్రతకాలి, ఎవరు దోచుకుంటారో వాళ్ళ ఆస్తిని. ఏమి లేకుండా మనమే ధన్యులు వాస్తవం చెప్పాలంటే ఉన్నదాంతో తృప్తిగా ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. నువ్వు సిద్ధపరిచిన ఏమవుతుంది నీకు తెలుసా? నువ్వు సిద్ధపరిచిన ఏమవుతుంది నీకు తెలుసా అంటున్నాడు దేవుడు. తర్వాతమ్మా, దేవుని ఎడల ధనవంతులు కాక తమ కొరకే సమకూర్చుకునేవాడు ఇలాంటి ధనవంతులాగే ఉంటాడంట. ఎలాగుంటాడు? అన్నీ సమకూర్చుకున్నా సరే, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని నెలలా అతనికి ఏం ప్రయోజనం? కాబట్టి సంపాదించుకోవాల్సింది మొదట క్రీస్తుని సంపాదించుకోవాలి. క్రీస్తుని సంపాదించుకోవాలి మన బ్రతుకుల్లోకి. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఆదికాండం 18వ అధ్యాయం 19 కూడా మీరు రాసుకోండి, తర్వాత మీరు చదవండి. బైబిల్లో కొంతమంది ఉన్నారు ప్రియులారా, వారు తమ కొరకు కాకుండా తమకు బ్రతికిచ్చినటువంటి దేవుని కొరకే బ్రతకాలనుకున్నారు వారు. ఇందులో బేద లాజరుని మనం ఒక ఆయన చూసాం. అబ్రహాం అనేటటువంటి ఈయన కూడా ప్రియులారా బ్రతికిచ్చినటువంటి దేవుని కొరకే తాను బ్రతికాడు. తన ఇంటిలో ఉన్న తన పిల్లలకు కూడా చెప్పాడంట. చదవండి అమ్మా, 18, 19 ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి తన తర్వాత నేను అతన్ని ఎరిగి ఉన్నాను. తన తర్వాత తన సంతానములో వచ్చినటువంటి పిల్లలు నీతి న్యాయములు ఎరిగి బ్రతుకున్నట్లు వారికి ఆజ్ఞాపిస్తాడని దేవుడు ముందుగానే ఎరిగాడంట. దేవుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారాడు ఆయన కదా. అబ్రహాము దేవుని నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడిందని కూడా మనం చదువుకుంటాం కదమ్మా. అబ్రహాము నిజంగా ఎంతటి విశ్వాసమో మీకు తెలుసు. తన ఏకైక కుమారుడైన ఒక్కగైన కుమారుని కూడా దేవుడు బలియమంటే వెనకాడకుండా బలివ్వడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి కదా. ఆ అబ్రహాము గురించి దేవుడు చెప్పాడు, అబ్రహాము తన కొరకు తను బ్రతకడం మాత్రమే కాదు కానీ తను బ్రతికిచ్చిన దేవుని కోసం బ్రతుకుతూ తన ఇంటిలో ఉన్నటువంటి తన వారందరూ కూడా మీరు దేవుని కోసమే బ్రతకాలి, దేవుని నీతిని దేవుని న్యాయాన్ని మీరు జరిగించాలి అని చెప్పాడంట. దేవుని న్యాయాన్ని జరిగించాలని చెప్పాడంట. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఒక్కసారి ఎవరికి వారంగా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దావీదు దేవుని ఒక కోరిక కోరాడు. కీర్తన 27:4 చూడండి, దావీదు గారు దేవుని ఒక కోరిక కోరాడు. ఆ కోరిక ఏంటో చూద్దాం. దావీదు నేను బ్రతికితే నా దేవుని కొరకే బ్రతకాలనుకుంటున్నాడు. అందుకే దావీదుని ఎంత గొప్ప చేశాడో మీకు తెలుసు. అక్కడ చదువమ్మ. యెహోవా యొద్ద ఒక వరమడిగి తిని దానినే నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించుటకును. చూడండి, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములోనే నివసించాలని కోరుకుంటున్నాను అన్నాడు. చూడండి, ఎక్కడ నివసించాలని కోరుకుంటున్నాడంట? యెహోవా దేవుని మందిరములోనే నేను నివసించాలని కోరుకున్నాడు. మందిరం మనకు రావాలంటే ఈరోజు ఎంత తలకాయనిప్పో ఒకళ్ళకి. 2 చినుకులు పడినాయి సంవత్సరంలో. మొట్టమొదటి పునరుద్ధాన ఆదివారం ఆరాధనకు రావడానికి 2 చినుకులు పడినాయి.
2 చినుకులు పడితేనే ఏందమ్మా ప్రార్థనకి రాలేదంటే వర్షం పడిందిగా పాస్టర్ గారు అంటే, మరి మాకు పడలేదా వర్షం? వచ్చిన వాళ్ళకి పడలేదా వర్షం? వాళ్ళకి మాత్రమే వర్షం పడిందా? అంటే వీళ్ళు ఎలాంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఉన్నారో మనకు అర్థం కావాలి. వీళ్ళ భక్తి ఏ కోణంలో ఉందో మనకు అర్థం కావాలి. వీళ్ళ విశ్వాసం దేవుని యందు ఎంత గొప్పగా ఉందో మనకు అర్థం కావాలి. 2 చినుకులే పడింది, తర్వాత ఆగిపోలేదా? అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవడం కాదు ఏమా. కాబట్టి ప్రియులారా, ప్రాణం పోతున్నా కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. నా జీవిత కాలమంతా నేను యెహోవా సన్నిధిలోనే నివసించాలనేది నా కోరిక అంటున్నాడు. చూడండి, నేను బ్రతికిచ్చిన నా దేవుని కొరకే నేను బ్రతకాలి, నా దేవుని మందిరంలో నేను బ్రతకాలి, నా దేవుని మందిరంలో నేను బ్రతకాలి. కీర్తన 89:29 కూడా చివరి వాక్యం చదవండి. 89:29 కీర్తన 89:29 89:29 శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశము ఉన్నంత వరకు అతని సింహాసనమును. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి చూడండి. దావీదు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నేను నివాసము చేయాలని కోరుకుంటున్నానని ఎప్పుడైతే అన్నాడో, ఆయన మందిరాన్ని ప్రేమించాడు. ఆయన మందిరాన్ని గురించిన ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఆయన యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, నేను ఆనందించి తిని అంటాడు. మందిరానికి వెళ్దామంటే సంతోషించాడంట ఒక రాజు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ కొడుచున్నది, అది ఎంతో ఆశపడుచున్నది అంటాడు. కోరాహు కుమారులు అంటారు ఆ మాట. దేవుని మందిరంలో సురక్షితంగా ఉంటాం మనం అంతా. దేవుని మందిరం అంటే ఆయన సన్నిధి నివసించు చోటిది. ఆయుష్, ఆరోగ్యము, ఆశీర్వాదము దొరికేటటువంటి దేవుని సన్నిధి నివసించే స్థలం ఇది. ఇక్కడ వెళ్ళడానికి ప్రియులారా నిజంగా ఎంత ఇష్టపడాలో తెలుసా? దేవుని సన్నిధిలో 1 దినము గడుట అది 1000 దినముల కంటే శ్రేష్టము. నిజంగా వచ్చిన మీరు అందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా అన్నీ మూసేయండి. ఇంకా ఫిలిప్పీ పత్రిక 1:21 ఒక మాట ఉంది. పౌలు గారు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది ఎంతో నాకు లాభం. పౌలు అంటున్నాడు ఈ మాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నేను బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతుకుతా. ఆ క్రీస్తు కోసం బ్రతుకుతున్నప్పుడు ఒకవేళ నాకు చావు అనేది వచ్చిందనుకో, చావు అయితే అది నాకెంతో లాభం అంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమ, ఈ 2026 సంవత్సరంలో ఈ జనవరి మాసంలో మరి ప్రతి పగటికాల సమయంలో, శుక్రవారం పగటికాల సమయంలో జరుగుతున్న ఈ ఉపవాస విజ్ఞాపన సంఘ ప్రార్థన కూడికలో తప్పనిసరిగా పాల్గొంటున్న మిమ్మల్ని అందరిని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రియులారా, మనం అందరం చక్కగా పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో మనం ఎదగాలి. యేసుక్రీస్తు ప్రభువారి 2వ రాకడ సమీపంగా ఉంది. కాబట్టి ప్రార్థనలో మనం ఎదగాలి, వాక్యంలో మనం ఎదగాలి, పరిచర్యలో మనం ఎదగాలి, దేవునిలో బలముగా స్థిరముగా మనం నిలబడాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు రెప్పపాటులో మనం మార్పు చెందుతాం. మత్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకుంటుంది కదా, మహిమ శరీరాన్ని ధరించుకొని అలాగ పావురాళ్ళ వల్లే పరలోకానికి మనం ఎగిరిపోతాము. కాబట్టి ప్రియులారా అర్థం చేసుకోండి, ఆలోచించండి. బ్రతికిచ్చినటువంటి దేవుని కొరకే నీవు బ్రతుకుచున్నావా? ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని ఆ తర్వాత చైన్ ప్రేయర్ చేసుకుందాం. 1 by 1 చైర్ ప్రేయర్ చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి ఈ 2026 సంవత్సరంలో ప్రభువా, ప్రతి శుక్రవారం పగటికాల సమయంలో అయ్యా సంఘములో మీ బిడ్డలంగా మేము అందరము ఈ ఉపవాస విజ్ఞాపన ప్రార్థన కోడికి మేము జరిగించుకోవడానికి మా ఎడల మీరు చూపిన మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి నాయన మిమ్మల్ని ఎంతగానో మేము స్తుతిస్తున్నాం తండ్రి. మీరు నడిపిస్తున్నటువంటి మీ కుమారులను బట్టి, మీ కుమార్తెలను బట్టి, సంఘ బిడ్డలైన వారందరిని బట్టి కూడా నేను ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రభువా. అయా నీ బిడ్డలు ప్రతి శుక్రవారం కూడా పగటికాల సమయంలో తమ సొంత కార్యాలను కూడా నాయన పక్కన పెట్టేసి
నీ కార్యాలు నీ బిడ్డలు చూస్తూ ఉండగా నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, నీ యందు పడిన ఈ ప్రయాస వ్యర్థం కాదని నీ బిడ్డలు ఎరిగి కదలని వారిని స్థిరులునయుండి తండ్రి, ఆత్మయందు తీవ్రత కలిగి నీ పనుల యందు శ్రద్ధ కలిగి ఉండేవారికి మీరు సిద్ధపరచండి. అయ్యా, బ్రతికిచ్చినటువంటి నీ కొరకే మేము బ్రతికేవారంగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి. అయ్యా, బ్రతికిచ్చిన నీ కొరకు మేము బ్రతకుండా మా కొరకే మేము బ్రతికి చచ్చి నరకాయములో పోయేటంటే అయ్యా, మా బ్రతుకు పరమార్థం ఏంటో తెలుసుకొని నీ కొరకే మేము బ్రతికి మా బ్రతుకుల ద్వారా నీ కృపా మహిమకు మేము కీర్తి కలుగు చేసి నీ ఉన్న స్వర్గలోకమైన పరలోక రాజ్యానికి మేము చేరుకునే కృప మాకు దయచేయమని యేసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో 1 by 1 మనం అందరం చైన్ ప్రేయర్ చేసుకుందాం. విజ్ఞాపన ప్రార్థన అవసరతల గురించి మేము మీకు చెప్తాం.